వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని సిరిపురం శ్రీకాంత్ ఆదివారం కేపీఎల్ లీగ్ జనవరి 13న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంటులో విజేత జట్టుకు 11,111 రూపాయల నగదు బహుమతి మరియు ట్రోఫీ, రన్నర్ జట్టుకు 5,555 రూపాయల నగదు బహుమతి మరియు ట్రోఫీ అందజేయబడతాయి. అంతేకాకుండా ఉత్తమ బ్యాట్స్మన్, ఉత్తమ బౌలర్, ప్రతి మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా ప్రదానం చేయబడతాయి. ఈ టోర్నమెంటును రాకేష్, సన్నీ, కార్తిక్, రాహుల్ గారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సిఐ బిల్లా కోటేశ్వర్, ఎండి జమీలుద్దీన్, చిటుకూరి శ్రీనివాస హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే సిరిపురం శ్రీకాంత్ సభ్యులు అయిన గాజుల విధాత, సిరిపురం శ్రీనాథ్, సాయికృష్ణ, రమేష్, శివరాం, వెంకటేష్, శ్రీనివాస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహకారం అందించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు సిరిపురం శ్రీకాంత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కొత్తపల్లి 17 అవర్ 18 డివిజన్ ఆధ్వర్యంలో మన రాకేష్ और సన్నీ వాళ్ళ ఆర్గనైజింగ్లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్కు కేపీఎల్ లీగ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఇందుకు గాను కొత్తపల్లిలోని 10 టీమ్స్ ఆదరడం జరిగింది. ఈరోజు 2 టీమ్స్ స్టార్ట్ అయింది మ్యాచ్. 10 కొత్తపల్లి లోకల్ పట్టణానికి చెందిన 10 టీమ్స్ ఈరోజు దీనికి పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో విన్నరప్ గాను 11,111 రూపాయలు విన్నర్కు, రన్నరప్ గాను 5,500 రూపాయలు నిర్ణయించడం జరిగింది. డైలీ టోర్నమెంట్ వాళ్ళకు రన్నరప్ కూడా డైలీ ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ కూడా డైలీ ఉంటాయి. ఎంట్రీ ఫీజు లేదు దీనిలో. మొత్తం 10 టీమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 days 13 నుండి 15 వరకు ఉంటుంది. 15 నాడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కొత్తపల్లి పట్టణ కేంద్రంలో 18వ డివిజన్లో సిరిపురం శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ముఖ్యంగా శ్రీకాంత్ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానిలో భాగంగా మన కొత్తపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషమైన విషయము. బట్ ఓన్లీ కొత్తపల్లిలోనే 10 క్రికెట్ టీంలు చేయడము ఇది ఫస్ట్ సారి నిజంగా. సో గతంలో చూస్తే ఎంతోమంది చేశారు, వేరే విలేజ్. అటువంటిది కాకుండా ఈరోజు విలేజ్ మొత్తం అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ అండి. సో ఇక పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ ఒకటే వేదిక మీద తీసుకొచ్చి ఒక కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మన కరీంనగర్ సిఐ గారు, కోటేశ్వరరావు గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో భాగంగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు శ్రీకాంత్ గారు చేయాలని చెప్పి పట్టణ యువకులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఫస్ట్ బహుమతిగా 11,111 రూపాయలు. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,500. సో ఎవరైనా కానీ మిగతా టీమ్స్ సుతా ఇబ్బంది పడకూడదని రన్నర్ ఆఫ్ లాగా సుతా ప్రతి ఒక్కరికి బహుమతి అందాలనే ఉద్దేశం వల్ల ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. సో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మా పట్టణ యువకులు కూడా కోరుకుంటున్నారు. ఇటువంటి ప్రోగ్రాలు చేయడం వల్ల అందరం ఒకక్కడ గెలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యూత్ అందరికీ మిగతా కార్యక్రమాలు ఇవాళ మనం చూస్తున్నాం. యూత్ అంతా డ్రగ్స్ అని, మందు అని ప్రతి ఒక్క దానికి అలవాటు అయిపోయారు. అటువంటిది జరగకూడదని ఇటువంటిది కొంచెం ఉండాలని చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.